ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ప్రభు యొక్క కృపను బట్టి మరొక నూతనమైన దినంలోకి మనం ప్రవేశించాం కదండి. ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం సజీవులంగా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వినడం వల్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మేలు జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు, బలపడుతున్నారు. అందును బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగం చూద్దాం. ఈ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము, సామ్స్ చాప్టర్ 22 verse 5. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు నీకు మొరబెట్టి వాళ్ళు విడుదల పొందారు అని. ఆయన యందు నమ్మకం ఉంచి వారు సిగ్గుపడలేదు అని. మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో మనం చాలా మంది దగ్గర మొరబెడుతుంటాం. అయ్యా మా సమస్య ఇది, అయ్యా మా జీవితం ఇలా ఉంది, నా కూతురు జీవితం పాడైపోతుంది, నా కుమారుడి జీవితం పాడైపోతుంది, వ్యసనాలతో ఆ వ్యక్తి జీవిస్తున్నాడు, కెన్ యూ హెల్ప్ ఫర్ దట్? నువ్వేమన్నా హెల్ప్ చేయగలవా, సహాయం చేయగలవా అని అడుగుతూ ఉంటాం. కానీ వారికి విడుదల వస్తుందా? రాదు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, వారు మొర్రపెట్టి విడుదల పొందారు. ఇఫ్ యు క్రై అంటు ద గాడ్, నీవు నిజంగా మీరు సమస్యలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఒకవేళ నీవు నిజంగా దేవునికి మొర్రపెట్టినట్లయితే నీకు విడుదల ఆయన ఇప్పిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. నా వల్ల కాదు, నేను చేయలేను అనే మాటలు దేవుని నోటి నుంచి రావు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఒకవేళ బంధింపబడిన పరిస్థితుల్లో ఉందేమో సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. బంధింపబడిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, బయటికి రాలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీవు ఆయనకు మొరబెడితే. ఇంకొక మాట, ఆయన యందు నమ్మిక ఉంచితే, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఆయన యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడే పరిస్థితి రాదు. ప్రభువుని నమ్ముకున్న ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచలేదండి. నిన్ను కూడా సిగ్గుపరచుడు. దేవుడు నీకు సహాయకుడు, దేవుడు నీకు రక్షణ అయి ఉన్నాడు, నీకు వెలుగై ఉన్నాడు. చీకట్లో ఉన్నావేమో వెలుగును చూపిస్తాడు, అంధకారంలో పడిపోయామేమో నీకు ఆ యొక్క మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. నిన్ను ఒక బందీగా ఆయన మార్చుడు. ఆయన విడిపించే దేవుడు, ఆయన సిగ్గుపరచుని దేవుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండి మొరబెడుతున్నారు, ప్రభువా ఈ యొక్క బానిసత్వం నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఈ ఐగుప్తులు చూస్తే మమ్మల్ని వెట్టి చాకిరి చేయిస్తున్నారు, ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు, కావాల్సిన తిండి కూడా పెట్టట్లే, ఒక పూట పెడుతున్నారు, ఒక పూట పెట్టట్లే. ఏంది పరిస్థితి? ఎలా మేము బయటపడాలని యేసయ్యకు మొరబెట్టారు. మొర్రపెట్టి వారు విడుదల నొందడం మాత్రమే కాదు, సిగ్గుపరచబడలేదు. హల్లెలూయా. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే వారు ఐగుప్తు నుంచి బయటికి వెళ్తా ఉన్నారో, వెళ్ళేటప్పుడు వారికి కలిగినవన్నీ కూడా తీసుకువెళ్ళేలా దేవుడు చేశాడు. వాస్తవానికి ఐగుప్తు నుంచి వీళ్ళు వెళ్ళడమే గొప్ప మహాగణం. ఆ రాజు, ఆ ఫరో ఎవరైతే ఉన్నారో ఆయన బోనియట్లే. కానీ వెన్ దే క్రైడ్ అవుట్ టు ద గాడ్, ఎప్పుడైతే వారు ఆయనకు మొరపెట్టాడో, ఆ మొరను దేవుడు విన్నాడో వారికి విడుదలనిచ్చాడు. సిగ్గుపరచలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సిగ్గుపరచుడు, నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండు. మీకోసం ప్రార్థిస్తా. కళ్ళు మూసుకో, ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. అవునయ్యా, మీకు మొరపెట్టిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, ఎన్నడూ కూడా తండ్రి ఓడిపోలేదు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నా, ఎవరైతే చిక్కుబడి ఉన్నారో, ఎవరైతే అవమానకరమైన పరిస్థితిని ఈరోజు చూస్తున్నారో, యేసు నామములో వారికి తండ్రి విడుదల, స్వస్థత, యేసు నామములో తండ్రి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. ఎస్ లార్డ్. ఆర్థికంగా కూడా వారిని బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి.
ఈ రోజున మా ప్రయాణాలను కూడా అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాం, రక్షణ దయచేయండి, పనులను కూడా దీవించమని అడుగుతున్నాం. మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, మీ దీవెనలు వారికి అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారండి.